హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే కథ అనసూయ వడలు గారు రచించిన నాణానికి ఇంకొక వైపు. ఇక కథలోకి వెళ్దామా? కేశవ్, సుందరమ్మ కాఫీ తాగుతున్నారు. ఆయనకి 75 ఏళ్ళు, ఆవిడకి ఇంచుమించు 70 ఏళ్ళు. రిటైర్ అయ్యాక ఇద్దరు కూడా చక్కగా ఉండేవారు. పొద్దున్నే లేచి ముందు కాఫీ, తర్వాతే సుప్రభాతం. భాగవతం అన్నీ చదువుకొని 6 వరకు భగవద్ధ్యానం చేసుకొని కానీ మిగతా పనులు మొదలుపెట్టేవారు కాదు. పని మనిషి పని చేసి వెళ్ళిపోగానే సుందరమ్మ గారు స్నానం చేసి ఇంట్లో పూసిన 4 పూలు కోసి పూజకు అమర్చుకునేవారు. కాస్త పులగం వండి నైవేద్యం పెట్టుకుని అప్పుడు ఇడ్లీ పెట్టుకొని టిఫిన్ చేసేవారు. కేశవ్ గారు ఆయన చేసుకుని 9 కల్లా టిఫిన్ చేసి కూరలు అవి ఏమైనా ఇంట్లోకి కావలసినవి తెచ్చి భాగవతం పుచ్చుకునేవారు. సుందరమ్మ గారు వంట పూర్తి చేస్తే 1 గంట కల్లా భోజనం చేసి ఇద్దరు 4 వరకు రెస్ట్ తీసుకునేవారు. రాత్రి 7 కల్లా భోజనం చేసి చూస్తే టీవీ చూసేవారు, లేకపోతే సెల్ ఫోన్స్ చూసుకునేవారు. పిల్లలిద్దరూ ఒకళ్ళు బెంగుళూరు, ఇంకొకళ్ళు పూనాలో ఉంటున్నారు. వాళ్లే రావాలి తప్ప వీళ్ళు వెళ్ళేవారు కాదు. పిల్లలే 6 నెలలకోసారి వచ్చి చూసి వెళ్తూ ఉండేవారు. ఈ దంపతులకు పిల్లలు డబ్బులు పంపిస్తే గానీ గడవదన్న భయం లేదు. డబ్బులు డిపాజిట్ రూపంలో ఉన్నాయి. వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఇద్దరికీని. 2 రోజులకోసారి పిల్లల్ని మనవల్ని ఆన్లైన్లో చూసి తృప్తి పడేవారు. 9 కల్లా పడుకునేవారు. ఏవో పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటూను. అలా గడిచిపోతున్న వారి జీవితాల్లో ఒక పెను తుఫాను వచ్చి పడింది. పెళ్ళైన దగ్గర నుండి ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. కేశవ్ గారు బ్యాంకులో క్లర్క్గా చేరినా రిటైర్ అయ్యే టైంకి మంచి పొజిషన్లో రిటైర్ అయ్యారు. సుందరమ్మ గారు చాలా పొదుపరి. కేశవ్ గారు కూడా చాలా పొదుపుగా ఉండేవారు. ఏదైనా వస్తువు కొనాలంటే ఒకళ్ళకొకళ్ళు సంప్రదించుకొని కష్టనష్టాలు బేరీజు వేసుకుని మరీ కొనేవారు. పిల్లల్ని కన్నాక ఇంకా జాగ్రత్తగా ఉండేవారు. కానీ వాళ్ళ చదువుల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ రాజీ పడకుండా ఘనంగా చేశారు. వాళ్ళకు కూడా ఎలా బతకాలో నేర్పించారు. ఒకరోజు ఇద్దరూ కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. పిల్లలు, బంధువులు, టీవీ సీరియల్స్ మీద నుండి బ్యాంకు డబ్బులు డిపాజిట్స్ మీదకు మళ్ళింది. నేను ఇంత పొదుపుగా ఉండబట్టే ఈ మాత్రం డబ్బు ఉంది అంది సుందరమ్మ. నేను కూడా పొదుపు చేయలేదా అన్నారు కేశవ్ గారు. అది కొంచెం పెద్దదయింది. మీ తమ్ముళ్లకు చెల్లెళ్లకు బాగానే ముట్ట చెప్పారు. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? మీ అమ్మగారికి ఒంట్లో బాగుండలేదని డబ్బులు పంపావు కదా. అవసరం కాబట్టి మా నాన్నగారు అడిగారు అంది ఆవిడ ఉక్రోషంతో. మాట పెరిగిపోయి నేను ఎప్పుడు చేస్తానా అని చూస్తున్నావు నువ్వు. ఆ బ్యాంకులో ఉన్న డబ్బుతో జల్సా చేసుకోవచ్చునని అన్నారు కేశవ్ గారు పట్టరాని ఆవేశంతో. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. సుందరమ్మ గారు మ్రాన్ పడిపోయారు ఆ మాటలు విని. చెవుల్లో హోర్న శబ్దం రాసాగింది. అలాగే గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నారు. ఎంత వినరాని మాట విన్నాను అని మంచం మీద పడుకున్నారు. ఆవిడ కళ్ళ నీళ్లు రావడం లేదు. శూన్యంలోకి చూస్తూ ఉన్నారు. గుండెల్లో వాడి అయిన గుణపం గుచ్చుకున్నంత బాధ. తను ఉద్యోగం చేయలేదు నిజమే, కానీ ఎంత జాగ్రత్తగా ఉండేది. చీర కొనుక్కోవాలన్నా 100 ఆలోచించేది. తనకు అసలు చీరలన్నా నగలన్నా మోజు లేదు. అది ఆయనకు తెలుసు. ఇన్నేళ్లు వచ్చాక ఇంత మాట అనిపించుకున్నానని బాధపడింది. కేశవ్ గారు నిశ్శబ్దంగా ఉండిపోయారు. తనేనా మాట అంది? జీవితంలో భారీ సహకారం సరిగ్గా లేకపోతే ఏ మొగాడి జీవితం సరిగ్గా ఉండదు. సాయంత్రం అవుతుండగా గది తలుపులు తెరుచుకున్నాయి. సుందరమ్మ గారు నిశ్శబ్దంగా వంట పని చూడసాగారు. ఇద్దరూ మాట మంతి లేకుండా భోజనం చేశారు. యాంత్రికంగా గడుపుతున్నారు ఇద్దరు. పిల్లలతో కూడా ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నారు తప్ప సుందరమ్మ గారు అవసరమైతే మాట్లాడుతున్నారు. ఇదివరకటి ఉత్సాహం లేదు. కేశవ్ గారు తానేదో ఆవేశంలో అంటే ఎందుకు ఇంత పట్టుదల అని మనస్సులో మదనపడ్డారు. అక్కడికి 2-3 సార్లు మరీ సారీ చెప్పారు. కానీ సుందరమ్మ గారికి ఆయన ఏం మాట్లాడినా జల్సా అన్నమాటే చెవిలో హోర్లా వినబడసాగింది. మనిషి నీరసించిపోసాగింది. 6 నెలల్లోనే మనిషి చిక్కి శల్యమైంది. పిల్లలు గొడవ పెట్టారు డాక్టర్కి చూపించమని. హాస్పిటల్కి తీసుకెళ్లారు. పరీక్ష చేసిన డాక్టరు అంతా బానే ఉంది, ఏదో మానసికంగా బాధపడుతున్నారని తేల్చేశారు. కేశవ్ గారికి తెలుసు తను నోరు జారిన దగ్గర నుండే సుందరం అలా తయారైందని. పిల్లల్ని రమ్మని ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు వచ్చిన రాత్రి ఆవిడకి ఎక్కువైంది. భర్తని పిల్లల్ని దగ్గరకు రమ్మని సైగ చేశారు.
అందరూ అందరూ కన్నీళ్లతో ఆవిడ దగ్గర కూర్చున్నారు. సుందరమ్మ గారి భర్తతో, నేను జల్సా చేస్తానని భయపడకండి, ఆ దేవుడు నన్ను కనికరించాడు ఈ విషయంలో, నేను అదృష్టవంతురాలు అని ఆఖరు శ్వాస విడిచింది. ఆ మాటల్లో శ్లేష ఆయనకి ఒక్కరికే తెలిసింది. సుందరం అని ఆమె మీద పడి కుళ్ళి కుళ్ళి ఏడ్చారు. పిల్లలకు అర్థం కాలేదు, ఏదో సంధి ప్రలాపన అనుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. అందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.